ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. జూలై 28వ తారీఖు నుండి బుధుడు రుజుమార్గంలోకి వెళ్తున్నాడు. అంటే డైరెక్ట్ రుజుమార్గంలోకి వెళ్ళటం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే, బుధుడు బుద్ధిబలాన్ని పెంచేవాడు, బుద్ధిని వికసించేవాడు. అలానే వ్యాపార రీత్యా, ఉద్యోగరీత్యా విద్యార్థులకి, గణిత శాస్త్రానికి, వాణిజ్య శాస్త్రానికి కొన్ని సంబంధ బాంధవ్యాలు అనేవి, కారకత్వాలు అనేవి ఉన్నాయి. అంటే ఒక బిజినెస్ సెక్టారే కాకుండా ఇన్ టైంలో ఒక ఆలోచన, అదే సిక్స్త్ సెన్స్ అంటారు. అంటే బుధుడు బుద్ధిని ఇచ్చేవాడు అంటాడు. అందువల్లే బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధ ధ్యానం ప్రవక్షయామి బుద్ధి పీడోపశాంతి అంటారు. అంటే ఏ మనిషికైనా సరే ఇన్ టైంలో ఆ పని మనం చేయలేదనుకోండి, ఉదాహరణకి పోస్ట్ పోన్ అయిపోతుంది. ఒక వివాహం ఉంది, ఒక అబ్బాయికి ఒక వివాహాన్ని 25 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 35 ఏళ్ళు, 40 ఏళ్ళ తర్వాత చూసుకుంటాడు. అంటే అప్పటి వరకు ఆ సిక్స్త్ సెన్స్ అనేది పనిచేయట్లేదని అర్థం. అంటే ఇన్ టైంలో నిర్ణయాలు తీసుకోవటము, ఇన్ టైంలో వివాహము, ఉద్యోగము, చదువు ఏదైతే మనం ఇన్ టైంలో తీసుకోలేదు అనంటే జీవితం అనేది పోస్ట్ పోన్ అయినట్టే. ఆ జాతకంలో దోషాలు, ఆ జాతకంలో ఏదైతే దశలు, అంతర్దశలు వెళ్ళిపోతాయి. సమయం గడిచిపోతుంది. సమయం అంటే ఏమిటి? సమయం లేదు మిత్రమా అంటారు. ఎక్కడైతే సమయం ఉంటుందో ఆ సమయంలో మనం సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్తేనే వాళ్ళే సూపర్ స్టార్స్. అందువల్ల ఇక్కడ గోచారరీత్యా బుధుడి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? సహజంగా వాళ్ళ రాశి దగ్గర నుంచి 2, 4, 6, 11వ స్థానాన్ని సుఫలితాన్ని ఇస్తాడు బుధుడు. మరి బుధుడి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది గోచారరీత్యా? ఎందుకంటే బుధుడు కూడా చాలా ఇంపార్టెంట్ గ్రహం, ప్లానెట్. నేను చెప్పాను కదా, సిక్స్త్ సెన్స్ అంటే బుధుడు ఇన్ టైంలో నిర్ణయాలు తీసుకొని లేట్ అయిపోతుంటుంది. చాలామందికి లేట్ అయిపోయిన తర్వాత ఎవరేం చేస్తారు? మనిషి 60 ఏళ్ళకి, 55 ఏళ్ళకి, 60 ఏళ్ళకి మనిషి తగ్గిపోతూ ఉన్నాడు. ఏదో చేద్దాం, ఇంకా టైం ఉందనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్రజలు. అదే మోసపోవటం, వాళ్ళు మోసం చేసుకోవటం అని అర్థం. అయితే బుధుడి యొక్క ప్రభావం మేషాది ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. మేషరాశి వారికి బుధగ్రహం యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటే, బుధగ్రహం యొక్క ప్రభావం చూసుకునేటట్టయితే ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ విషయంలో, అలానే శరీరంపై రోగనిరోధక శక్తి తగ్గటం, అనారోగ్యము, పై అధికారుల యొక్క ఒత్తిడి అధికంగా ఉండటం ఒకటి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వ రీత్యా అధికారుల వల్ల ఒత్తిడి, సమయస్ఫూర్తి లోపించకుండా చూసుకోవాలి. అంటే కలిసి వచ్చిన అదృష్టాన్ని కాలదన్నకుండా చూసుకోవాలి. అంటే బంధుమిత్రులతోటి, అన్నదమ్ములతోటి సమస్యలు రాకుండా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. అలానే ప్రతి దానిలో కూడా కొంత ఆచితూచి అడుగు వేయాలి. సమయస్ఫూర్తి లోపించకూడదు. పనులల్లో ముందుకు వెళ్ళటం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళకి ప్రతి పనిని కూడా ఆలోచన చేసి బుద్ధి బలంతో ముందుకెళ్ళటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఆలోచన చెయ్యండి. అంటే విద్యార్థులు కొంత అధిక శ్రద్ధతో చదవాలి. ప్రతి పనిని కూడా ఒక ప్లాన్ తోటి ముందుకెళ్ళటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నాను. ఆ పరిహారాలు మీరు పాటించి ముందుకెళ్ళండి. వృషభ రాశి వారికి బుధుడి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? వృషభ రాశి వారికి నూతన వ్యక్తులతోటి, గొప్పవారితో కొంత పరిచయాలు పెరగటం ఒకటి. అలానే ప్రతి పని కూడా కొంత తెలివిగా ఉపయోగిస్తారు. కొంత ఆర్థిక పరంగా ఆదాయ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పని తెలివిగా చేసి ధాన్య లాభం కలిగే అవకాశాలు, క్రయ విక్రయాల రీత్యా మంచి లాభాలు, బంధుమిత్రుల యొక్క ఆధిక్యత బాగా కనపడటం, సంఘంలో మంచి పనులు, కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సమయస్ఫూర్తితో ముందుకు వెళ్తారు. అంటే ఎవరిని కూడా తొందరపడి నమ్మకూడదు. నమ్మితే మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఇబ్బందులు రాకుండా ప్రతి పని కూడా సమయస్ఫూర్తితో ముందుకు వెళ్ళటం ఒకటి.
అలానే శుభ కార్యక్రమాలు అనుకూలంగా ఉండటం, మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి గాని, అబ్బాయి గాని వచ్చే అవకాశాలు ఉండటం. అలానే ప్రతి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ప్రశాంతత, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోండి. బుద్ధి బలంతోటి ముందుకు వెళ్ళండి. అలానే నారాయణ మంత్రాన్ని చదవటం ఒకటి. ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మిథున రాశి వారికి బుధుడి యొక్క బలాన్ని మనం చూసుకునేటట్లయితే, బుధుడి యొక్క బలం వల్ల ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఏ పని చేయటానికైనా కూడా కొంత ఆలస్యం కావటం, నిర్ణయం చేసుకోలేకపోవటం, అనవసరమైన వృధా ఆలోచనలు, మనస్సుతోటి వృధాగా కాలం గడిపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శరీరం ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ పెట్టండి. ఇన్ టైంలో నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా సరే నిర్ణయం తీసుకునేటప్పుడు కరెక్ట్ నిర్ణయాన్ని తీసుకోండి. బంధుమిత్రులతో విరోధ భావాలు కలగకుండా చూసుకుని ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. దుష్ట సహవాసాల వల్ల కొన్ని కలహాలు రాకుండా చూసుకోండి. ధన నష్టం కాకుండా చూసుకోండి. అంటే వేళ తప్పిన భోజనం, అంటే సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకోవడానికి కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి విష్ణువుని ఆరాధన చేయండి. లేకపోతే విష్ణువుని ఆరాధన చేయటంతో పాటు అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి ప్రధానంగా బుధుడి యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుందంటే, మంచి ఆలోచనలు బాగా పెరగటం ఒకటి, బంధుమిత్రులతో విరోధ భావాలు కలగటం ఒకటి, జాయింట్ దారులతో మనస్పర్ధలు రాకుండా చూసుకోండి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. ఆలోచన సరళి బాగా పెంచుకోండి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలించకుండా కొంత ధన నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. అలాంటి నష్టాన్ని జరగకుండా చూసుకోండి. అయితే తెలివిగా ప్రవర్తిస్తారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. వివాహ శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఆలోచన సరళి బాగా పెరిగి ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అనారోగ్య విషయంలో, ఔషధ సేవల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో కొంత జాగ్రత్తగా ఉంటే అకాల నిద్ర, అకాల భోజనము, అలానే ప్రతి విషయంలో కూడా తగువులు, సుఖ సౌఖ్యం కొరవడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు తప్పకుండా ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, నారాయణాయుధ్య వాసుదేవాయ ధీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశి వారికి ప్రధానంగా అనేక లాభాల బాటలో ఉంటారు బుధగ్రహం వల్ల. అంటే కుటుంబంలో వారికి ఆరోగ్యపరంగా ఉండటం, బంధుమిత్రుల యొక్క అనుకూలత పెరగటం, కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగే అవకాశాలు, మీరు చేయుచున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ధనధాన్య లాభం కలగటం, ప్రయాణాలు, వాహన వస్తు సౌకర్యాలు, వాహనాలు కొనుగోలు చేయటం ఒకటి. అలానే విద్యార్థులు కొంత శ్రద్ధగా చదవలేకపోవటం, వ్యాపకాలు ఎక్కువగా ఉండటం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొద్దిగా ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆనందం, ఉత్సాహం బాగా పెరుగుతుంది. కానీ విద్యార్థులు మటు వేరే వ్యాపకాల మీద దృష్టి పెట్టకుండా చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి ముందుకెళ్ళాలి. తప్పకుండా వీళ్ళు దక్షిణామూర్తి స్తోత్ర పాలన చేయటం ఒకటి, బుధుడికి అంతరిక్ష దేవత అయిన భువనేశ్వరీ దేవిని ఆరాధన చేయాలి, విష్ణుమూర్తిని ఆరాధన చేయటం, సత్యదేవ వ్రతాన్ని, అలానే బీదలకి ఏదైతే ఆహారాన్ని పంచడం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కన్యారాశి వారికి వచ్చేటప్పటికల్లా ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ ప్రధానంగా మనం చూసుకునేటట్టయితే బుధగ్రహం యొక్క ఫలితాన్ని మనం అనాలిసిస్ చేస్తే, కుటుంబంలో చిక్కులు కలగకుండా చూసుకోండి. అకారణ కలహాలు, మధ్యవర్తుల చేత అనుకూలంగా ఉండటం ఒకటి, భోజన వస్తు సౌఖ్యాలు లేకపోవటం, బంధుమిత్రులతో అనవసరమైన తగాదలు, గొడవలు పడొద్దండి. బుద్ధిబలంతో ముందుకు వెళ్ళండి. పై అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కావద్దండి. ఎందుకంటే ఏదో రకంగా కోపము, ఆవేశం వల్ల కూడా అనర్థాలకు దారితీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతి పని కూడా కొంత ఆలస్యం జరగటం ఒకటి. వృత్తి ఉద్యోగాల యందు సంతృప్తి తక్కువగా ఉంటుంది. అంటే ఇన్ టైంలో నిర్ణయం తీసుకోండి. కరెక్ట్ నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళండి. కరెక్ట్ నిర్ణయాన్ని తీసుకొని ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి తప్పకుండా అనుసరించాల్సిన భయం పోగొట్టడానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. తమలపాకులతో ఆంజనేయ స్వామి యొక్క పూజ చేయటం, ఆంజనేయాయుధ్యే వాయుపుత్రాయుధ్యమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రం చక్కగా చదువుకోండి. మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. తులారాశి వారికి బుధగ్రహం యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? తులారాశి వారికి ప్రత్యేకంగా తెలిసి చేసిన పనులు, తెలియచేసిన పనులు బాధలు, అలానే కీర్తి హాని, సుఖము, సౌఖ్యము, సమయస్ఫూర్తి, పరిస్థితుల యొక్క ప్రభావం విషయంలో చాలా జాగ్రత్త ఉండండి.
అంటే మీకు ఫైనాన్షియల్ పరంగా ఎదుగుదల అన్నీ కూడా ఉంటాయి కానీ ఏదో రకమైన ఆటంకాలు, ఏదో పరిస్థితులు బట్టి నిరుత్సాహము, ఉత్సాహం లేకపోవటం, అనవసరమైన వ్యయం ఖర్చయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కార్య ఆటంకాలు, నిరుత్సాహము, నిస్పృహ బాగా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి దానిలో కూడా కొంత ఎక్కడైతే వీక్ పాయింట్ ఉందో ఆ వీక్ పాయింట్ని ఇతర వ్యక్తులు క్యాచ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు డబ్బుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరికన్నా ఇస్తే మళ్ళీ వచ్చే సూచనలునే ఉండవు. ఫైనాన్షియల్ పరంగా ఎదుగుదల అవసరమే, అలానే డెవలప్మెంట్స్ అవసరం. ఈ నిర్ణయాలు అనేది ఇన్ టైంలో నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించడానికి కొంత జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే ప్రతి విషయంలో కూడా కొద్దిగా ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా మనం ఏదో చేస్తున్నామని చేస్తుంటే కొంచెం ఇబ్బందులు అవుతాయి. అంటే ప్రతి పనికి కూడా తెలిసి తెలియని పనుల వల్ల ఇతరుల బాధలు మనకి రావటం, ఇతరుల వల్ల నిందించటం, కీర్తి హాని, సుఖము సౌఖ్యాలు వృద్ధి చెందకుండా ఉంటాయి. అంటే ఏదో రకమైన బాధలు కలిగే అవకాశాలు ఉంటాయి. అలాంటి బాధలు లేకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీనికి అమ్మవారిని ఆరాధన, భువనేశ్వరీ దేవిని ఆరాధన చేయటం, పెసలు దానం చేయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి బుధుడి యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే, వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా కొన్ని నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. శరీరం నందు ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అలానే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందుతారు. అలానే మనస్తాపము, భోజన అభిరుచి లేకపోవటం, వేళకు తప్పిన భోజనాలు, శత్రువృద్ధి, తెలిసి తెలియకుండా కొన్ని అబద్ధాలు ఆడటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు, ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. విసుగు, కోపము, చిరాకు పెరగకుండా చూసుకోండి. ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉంటుంది, డబ్బు పరంగా ఆలోచనలు ఉంటాయి, అన్ని మంచి ఆలోచనలు జరుగుతాయి. కొన్ని విషయాల్లో కొంత శ్రద్ధ అనేది పెట్టి ముందుకెళ్తే మనకి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే పెసలు, అలానే ఆకుపచ్చని వస్త్రము, అలానే బుధుడి యొక్క జపము, బుధ హోమం చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ధనుస్సు రాశి వారికి బుధుడి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ధనుస్సు రాశి వాళ్ళకు ప్రధానంగా వచ్చే ప్రభుత్వ పరంగా అధికారుల యొక్క ఒత్తిడి, అలానే నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు, జాయింట్ వ్యాపారాల ద్వారా కొంత నమ్మక ద్రోహం, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోండి. అలానే మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి. శరీరంలో కొంత బలహీనత, కొన్ని ఇబ్బందులు రాకుండా చూసుకోండి. అంటే ఆర్థిక పరంగా ఉండే విషయాల్లో జాగ్రత్త ఉండాలి, పొదుపు పాటించండి. డెవలప్మెంట్ అనేది ఈజీగా అవుతుంది. మీకు మంచి నిర్ణయాలు తీసుకుంటారు, శుభ కార్యక్రమాల్లో ముందుకు వెళ్తారు, మనస్పర్ధలు లేకుండా ఉంటారు. అన్ని ఆలోచనాశ్రల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళు తప్పకుండా పెసలు దానం చేయండి, ఆకుపచ్చని వస్త్రము, నారాయణాయుధ్యే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని శనివారం రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయటం, ఓ నమో నారాయణాయనమనే అష్టాక్షరి మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోండి. మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ 100 రోజుల పాటు? ఈ మకర రాశి వారికి వచ్చేటప్పటికల్లా ప్రత్యేకంగా అనుకూలంగా ఉండటం, ధనధాన్య లాభం కలగటం, శుచి శుభ్రంగల వస్త్రాలు ధరించటం, ప్రతి పనిలో కూడా మనోధైర్యంతో ప్రారంభం చేయటం, విజయాలు పొందడం, విద్యా సంబంధమైన విషయాల్లో విజయం సాధించడం, నూతన వ్యాపార ప్రయత్నాలు అనుకూలించడం, శరీరం ఆరోగ్యంతో విషయంలో కొంత అబ్డామిన్ సంబంధించిన ప్రాబ్లం రాకుండా చూసుకోండి. అంటే వీళ్ళు ముందుకు వెళ్తారు, ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్తారు. ఎక్కడో ఒక్కడ ఆలస్యం జరుగుతుంటుంది, ఆ ఆలస్యాన్ని కవరప్ చేయండి. ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోండి, ప్రణాళిక లేకుండా చేయొద్దండి. శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఏదో రకంగా కొంత డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. అలాంటి డబ్బులు ఖర్చు చేయకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనం జాగ్రత్తలో ఉండటం కూడా చాలా ఇంపార్టెంటే. కాబట్టి ఆర్థిక పరంగా బాగుంటుంది. వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. ప్రతి దానిలో కూడా కొంత విజయాన్ని సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అనుకూలంగా ఉండే ప్రయత్నాలు ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దానిలో ఆలోచన చేయాల్సిన పని లేదు. ప్రతి దానిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. ధనధాన్య వృద్ధి, కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతూ ఉంటాయి. వీళ్ళకి ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణం అనేది శనివారం రోజు చేయండి. వీలైతే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేయటం వల్ల కూడా మంచి జరుగుతుంది. కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది బుధుడి యొక్క ప్రభావం? కుంభరాశి వారికి బుధుడి యొక్క ప్రభావం ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్స్ అనేవి బాగా ఎక్కువనే ఉంటాయి. కానీ ఖర్చులు కూడా బాగా పెరుగుతుంది. అకారణ కలహాలు రాకుండా చూసుకోండి. అలానే కుటుంబం వారికి కొంత రోగబాధలు, పైత్యము, వికారము, భార్యాబిడ్డల మీద
భార్య పిల్లల ద్వారా చికాకులు రాకుండా చూసుకోండి. రాబడి ఎక్కువగా వస్తుంది, దానికి మించిన ఖర్చులు బాగా పెరుగుతాయి. బుద్ధి బలంతో సమయస్ఫూర్తితో ముందుకెళ్ళండి. ప్రతిదాన్ని ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఎక్కడైతే మనం తప్పు చేస్తున్నాం రెక్టిఫికేషన్ అనేది చేయండి. అంటే ప్రతి చోట కూడా స్త్రీయ లోపం మెరుగుట పెద్ద విద్య, లోపం మెరిగిన వాడే పూర్ణవుతాడు. మనలో లోపాలను మనం సవరణ చేసుకుని ముందుకు వెళ్ళాలి. అంటే ఏదైతే రాబడినంటే కూడా ఖర్చు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ ఖర్చు నియంత్రణ చేసుకోండి. అలానే తొందరపాటుగా మాట్లాడకపోద్దండి, తొందరపాటు నిర్ణయాలు చేయొద్దండి. శరీరమునందు వికారము, వాంతులు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవడం చాలా మంచిది. ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పెసలు దానం చేయండి. పెసలతో చేసిన ఏదైనా వంటకాలని గుళ్ళో ఇవ్వండి. ఆ గుళ్ళో ఇస్తే వాళ్ళందరూ వితరణ చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మీనరాశి వారికి బుధుడి యొక్క ప్రభావాన్ని చూస్తే తల్లిదండ్రుల మూలకంగా సుఖము, సౌఖ్యాలు లభించటం, అలానే ఆరోగ్యపరంగా గతం కంటే ఆరోగ్యం అనేది మెరుగుంటుంది. వ్యవసాయ రీత్యా ధాన్య లాభం, తలపెట్టిన ప్రతి పని కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో విందులు, వినోదాలతోటి, సుఖశాంతులతోటి పొందుతారు. పిత్రార్జితం బాగా కలిసి రావటం, స్థిరాస్తి, భూములు, గృహాలు, అపార్ట్మెంట్లు కొనుగోలు ప్రయత్నాలు జరగటం, పనుల వల్ల ఒత్తిడి జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళు భువనేశ్వరీ దేవి యొక్క ఆరాధన చేయటం వల్ల విష్ణు సహస్రనామ పారాయణము, పెసలు, అలానే వచ్చేటప్పటికల్లా ఆకుపచ్చని వస్త్రాన్ని దానం చేయండి. బుధవారం రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ బుధుడి యొక్క ప్రభావం అనేది కొన్ని జాతకాల మీద మంచి చెడు మిశ్రమాలు ఉంటాయి. బుధుడు సౌమ్య గ్రహం అంటారు. బుధుడిని కమ్యూనికేషను, బుద్ధి బలము, మనస్తత్వము, అంటే మనస్తత్వానికి చంద్రుడైన ఇన్ టైంలో మనం తీసుకోవాల్సిన నిర్ణయం అనేది బుధుడు కూడా చాలా ఇంపార్టెంట్ ప్లానెట్. బుధుడికి అధిదేవత, ప్రత్యదేవత, అంతరిక్ష దేవతలు ఉంటారు. వాళ్ళను మనం ప్రసన్నం చేసుకోవాలి బుధుడు జాతకంలో బాగలేకపోతే. అంటే గోచారరీత్యా, భర్త చార్ట్ రీత్యా. అంటే బుధుడు అంతరిక్ష దేవత భువనేశ్వరీ దేవి యొక్క స్తోత్ర పారాయణం చేయాలి అందరూ కూడా. అలానే మరి విష్ణువును ఆరాధన చేయాలి, నారాయణను ఆరాధన చేయాలి. ఓ నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని, నారాయణాయ యుద్ధే వాసుదేవాయ ధీమే తన్నో విష్ణు ప్రచోదయాతని విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ఒకటి, నారాయణ్ణి హోమం చేయటం, నారాయణ హోమం చేయటం, అమ్మవారి యొక్క ఆరాధన వల్ల జాతకంలో బుధ దోషం అనేది తొలగిపోతుంది. అయితే ఇక్కడ బుధుడు ఏదైతే ప్రసన్నం చేసుకోవాలో నేను ఈ రెమెడీస్ అనేవి చెప్పా. ఈ రెమెడీస్ అనేవి మీరు అనుసరించండి. అలానే మా వెబ్సైట్ www.nayakanti.com, nayakanti.in. కానీ జాతకాన్ని ఎప్పుడైనా సరే చెప్పించుకునే వాళ్ళు, ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయ్యేవాళ్ళు నిజాన్ని తెలుసుకోండి. ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని పాజిటివ్ చేసుకోండి. కేవలం జనాలకు ఎక్కువ మంది, కొన్ని కోట్ల మంది ప్రజల యొక్క మనస్తత్వం ఏంటంటే నిజం అనేది ఇంట్రెస్ట్ ఉండదు. అబద్ధపు ముసుగులో జీవించటం వల్లనే మనం అట్టర్ ఫెయిల్ అవుతున్నాం. స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడంటారు. మనలో లోపాలను మనం సవరణ చేసుకుని ముందుకెళ్తేనే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని మనం పాజిటివ్ చేసుకుని ఓవర్కమ్ చేస్తేనే లైఫ్ అనేది ఉండేది, లేకపోతే లైఫ్ లేనట్టే. అలాంటి విషయాల్ని మీరు చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్ళాలి. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతువులు, ఛాయాగ్రహాలు, స్వప్నశాస్త్రము, సర్వదేవతా గోత్రములు పార్ట్ 1, పార్ట్ 2, అలానే వివాహ మార్తాండము, జాతక చంద్రిక, నవగ్రహాలకి 12 మహావిద్యల అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు, పుత్రగణపతి వ్రతము, ట్రాన్సిట్ ఆఫ్ రిజల్ట్స్, ప్రిడిక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఇలాంటి బుక్స్ అన్నీ కూడా నేను రాసా. ఇవన్నీ కూడా రాజమండ్రిలో కోటగుమ్మంలో ఉన్న మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర దొరుకుతాయి. పుస్తకాలన్నీ కూడా బృహత్ పరిహార సింధు, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. మా దగ్గర కూడా ఇవి లభ్యమవుతాయి. అయితే నిజాన్ని తెలుసుకొని మనం ముందుకు వెళ్తే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గోచారం వేరు.
ఇప్పుడు మేము చెప్పే గోచారరీత్యా 20% అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈ 3 నెలల పాటు ఎలా ఉండాలి, ఈ నెల రోజుల పాటు ఎలా ఉండాలి, ఈ వారంలో ఎలా ఉండాలి, ఎలాంటి అనుసరణ చేయాలి అంటే మనం ఏదైతే ఉద్యోగం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నామో ఆరోగ్యపరంగా కానీ, పిల్లల యొక్క ఎడ్యుకేషన్ పరంగా కానీ, భార్యాభర్తల యొక్క సమస్యలు కానీ, శుభ కార్యక్రమాలు కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఆ నిర్ణయాలను వాయిదా వేసుకోవాలా, చేసుకోవాలా, అక్కర్లేదా, లేదా కొద్దిగా గడువు తీసుకోవాలా అనే విషయాలన్నీ కూడా గోచారరీత్యా తెలుస్తాయి. ఆ గోచారాన్ని విషయాన్ని తెలుసుకొని మనం ముందుకెళ్ళామంటే మనం బాగుపడినట్టే. కానీ అది కొన్ని రోజుల వరకే పరిమితి, లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. కానీ బర్త్ చార్ట్ అలా కాదు. బర్త్ చార్ట్ అంటే ఏంటంటే ఒక చెట్టు ఉంటుంది, చెట్టు కింద వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ల పైన చెట్టు ఉంటుంది, ఆ చెట్టులో కొన్ని కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మల దగ్గర ఆకులు ఉంటాయి. ఆకులు ఎలా ఉంటాయి, రైన్ సీజన్లో వస్తాయి, అలానే వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో రాలిపోతుంది. అదే గోచారం, అదే ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. చాలామంది కూడా పొరపాటు ఏం చేస్తుంటారు అంటే సమయం ఏదో ఎక్కువగా జీవితాంతం మేము బతికేటట్టున్నాం అనుకుంటారు. 500 ఏళ్ళో 200 ఏళ్ళో వాళ్ళ పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయకుండా వాళ్ళ చదువుల విషయంలో కానీ ఆలస్యం చేయటం, ఏదో జరిగిపోతుందిలే అనుకోవటం, డబ్బును కూడా దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టలేకపోవటం, ఎవరికన్నా ఉపయోగపరంగా వాళ్ళు ఇల్లు కొనుక్కోవటమో లేదా బంగారం కొనుక్కోవటం అలాంటివి చేసుకోకుండా చాలామంది ఈ మధ్యకాలంలో ఏం చేస్తుంటే ఇంట్రెస్ట్గా వడ్డీలు ఇవ్వటం, వాడు పారిపోవటం, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అసలు మనిషి భగవంతుడి కంటే కూడా ఇన్ టైంలో మన నిర్ణయం తీసుకోవటమే చాలా ఇంపార్టెంట్. ఆ గ్రహం ఏమిటి అంటే బుధుడే. అంటే చాలామందికి కూడా కొన్ని కోట్ల మంది ప్రజలకు కూడా బుధగ్రహం అనుకూలంగా లేదు. అనుకూలంగా ఉండి అంటే వాళ్ళు బాగుపడినట్టు అర్థం. ఇది అసలు మూల సూత్రం. బుధుడు బాగలేకపోవటం వల్లనే జరుగుతుంది. అసలు అన్ని గ్రహాల్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఏమిటంటే మెర్క్యూరీ ప్లానెట్. ఈ మెర్క్యూరీ ప్లానెట్ అంటే ఏంటంటే ఇన్ టైంలో నిర్ణయం తీసుకోలేకపోవటం. అది 6th సెన్స్ అంటారు. 6th సెన్స్ని రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ ఏంటంటే మెర్క్యూరీ ప్లానెట్. చూడండి, 30 ఏళ్ళకి 20 ఏళ్ళకి వివాహం చేసుకోవాలనిపించదు, ఏదో ఆలోచన చేస్తాడు. అంటే కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవటం తెలిపే గ్రహం ఏంటంటే బుధుడే. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. లౌకిక విధానం చాలా ఇంపార్టెంట్. మొండిగా ఉండకూడదు మనిషి. ఇలాంటివన్నీ కూడా నిర్ణయం చేసే ప్లానెట్ బుధుడు. అలానే ద్వాదశ భావాల్ని బర్త్ చార్ట్ని అనుసరించి ద్వాదశ భావాధిపతులు ఉంటారు. రాస్యాధిపతులు వేరు, భావాధిపతులు వేరు, అక్కడ ఉండే గ్రహం వేరు. భావాధిపతులు అంటే ఏంటంటే తను లగ్నంలో జన్మిస్తాడు, ఒక లగ్నంలో జన్మిస్తాడు. తను భావానికి అధిపతి రవి, ద్వితీయ భావానికి గురువు, తృతీయ భావానికి కుజుడు. అలానే ఇక్కడ చతుర్థ భావానికి చంద్రుడు బుధుడు, పంచమ భావానికి గురువు, షష్టమ భావానికి కుజుడు శని, సప్తమ భావానికి శుక్రుడు, అష్టమ భావానికి శని, నవభావము. ఇలాంటి భావాలన్నీ కూడా మనం అనుసరించాలి. ప్రతి భావానికి భావాధిపతులు ఉంటారు. అలా రాస్యాధిపతి వేరు, అక్కడ ఉండే గ్రహం టెనెంట్, దాని యొక్క దృష్టిలు చూడాలి. ఏ యోగాలు ఉన్నాయి, గజకేశ్వరి యోగమా, లక్ష్మీ యోగమా, రవిబుధాదిత్య యోగమా, చంద్రమంగళ యోగమా, అసలు యోగాలు ఉన్నాయా లేవా? చాలామంది చంద్రుడు గురువు కలంగానే ఎంబటే చంద్రుడు గురువు కలిస్తే గజకేశ్వరి యోగం అంటారు. గజకేశ్వరి యోగం కాదు, కొన్ని చోట్ల మాత్రమే కలిస్తేనే గజకేశ్వరి యోగం. కొన్ని చోట్ల చంద్రుడు కుజుడు ప్రతి చోట కలిస్తే చంద్రమంగళ యోగం కాదు. రవి బుధులు ప్రతి చోట కలిస్తే రవిబుధాదిత్య యోగం కాదు. రవి బుధులు ప్రతి జాతకంలో ఎక్కడో కూడా కలిసే ఉంటారు. అలాగా యోగాన్ని ఎప్పుడైతే 2 or more ప్లానెట్స్ కంజంక్షన్ ఈజ్ కాల్డ్ యోగా అంటారు, యోగము అంటారు. అసలు యోగం ఉందా లేదా తెలుసుకోవాలి. ఏ దశలు కలిసి వస్తాయి, ఏ లగ్నానికి ఏ దశలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, అది నీచలో ఉందా ఉచ్చలో ఉందా అని 16 డివిజనబుల్ చార్ట్స్ ఉంటాయి. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ 16 డివిజనబుల్ చార్ట్స్. ఆ చార్ట్స్ను చూడాలి. అలానే ఒక అబ్బాయికి అమ్మాయికి వివాహం కాలేదంటే రాశిచక్రం, నవాంశము, దశలు, అంతర్దశలు, భావచక్రం. ఒక అమ్మాయికి సంతానం కలగలేదంటే రాశిచక్రము, సప్తమాంశం, భావచక్రం, దశలు, అంతర్దశలు. ఈ మోడల్లో అనాలిసిస్ చెయ్యాలి. వృత్తి బాగలేదు, ప్రొఫెషన్ పరంగా అనుకూలంగా లేదు అంటే రాశిచక్రము, భావచక్రము, దశమాంశ చక్రం, దశలు, అంతర్దశలు, ఇలాంటివన్నీ కూడా కంప్లీట్గా అనాలిసిస్ చేసి ముందుకు వెళ్ళాలి. ఇలాంటివన్నీ అనాలిసిస్ చేసి ముందుకెళ్తేనే మనకు కరెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మా వెబ్సైట్ చూడండి, www.nayakanti.com, nayakanti.in. ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఉంది. బాగుపడాలి, నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం, పరమేశ్వరి అమ్మవారి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ
సర్వే జనా సుఖినో భవంతు.